హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి నేమార్ట్ వీడియో అనేది లవ్ మ్యూజిక్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడటానికైతే చాలా బాగుంటుంది. నేను వాడిన ఫైల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్తో పాటు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ని ఫాంట్స్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో డెమో చూపించాను, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ మీరు నేమ్ రాసుకోండి. దానికోసం ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను పిక్సెల్లాబ్ ప్రో అప్లికేషన్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. పాత ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ అడుగుతుంది, క్యాన్సిల్ చేసేయండి. ఈ న్యూ టెక్స్ట్ డబుల్ ట్యాప్ చేసేసి ఎరేజ్ చేయండి. మొత్తం చేసి ఇక్కడ మీ స్పేస్ ఇచ్చి మీ పేరు రాయండి. నేను ఇక్కడ మహి అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓకే చేశాను. మళ్ళీ ఓకే చేశాను. నా నేమ్ ఇలా వచ్చింది, కొంచెం పెద్దగా చేస్తున్నాను. కింద మనకి ఏ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి కిందకి రండి. ఇందులో ఫాంట్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి మై ఫాంట్స్లో ఉంటుంది. మై ఫాంట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా ఒక ఫాంట్ని, ఆ ఫాంట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కర్ణాటక పర్సనల్ యూజ్ అని ఉంటుంది, దీన్ని టిక్ చేసుకొని యాడ్ సెలెక్ట్. ఇక్కడ ఫస్ట్కి వచ్చేస్తుంది, దీన్ని ఓకే చేసి పైన ఓకే చేయండి. ఇలా వస్తుంది, దీన్ని మిడిల్లో పెట్టుకోండి. కింద మనకి లేయర్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని, ఈ సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ టు గ్యాలరీ, సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకోండి. మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేసి 1:1 తీసుకోండి. ఎంటీగా వస్తుంది. మీడియాని ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైన టిక్ మార్క్. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ మీరు 15 సెకండ్ల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 15 సెకండ్లు పెట్టాను, ఫస్ట్కి వచ్చాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సో ఇలా చేసుకుని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ యొక్క హార్ట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో మీకు స్క్రీన్ ఉంటుంది, ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయండి. ఇలా చేసేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పుడు మీరు మీ పేరు రాసుకున్నారు కదా పిక్సెల్ ల్యాబ్లో, దాన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా చిన్నగా చేయండి. ఇలా చిన్నగా చేసి రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా పెట్టేయండి. పెట్టేసి ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఈ యొక్క లవ్ ఇమేజెస్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని చిన్నగా చేసి ఈ టాప్లో ఇక్కడికి పెట్టుకోండి. ఇక్కడికి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. మళ్ళీ ఇలా పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ పేరుని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి కిందకు వచ్చేయండి. వైప్ రైట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కావాల్సినంత స్పీడ్లోకి మార్చుకోండి, మీ ఇష్టం. అది నేను 2.0 పెడుతున్న స్పీడ్ని. పైన టిక్ మార్క్. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క లవ్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్లో దీనికి కూడా నేను సేమ్ 2.0నే పెడతా. ఇక్కడ వైప్ రైట్ సెలెక్ట్ చేసుకొని 2.0 పెడదాం. పెట్టి ఓకే చేయండి. పైన ఓకే చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి నేమ్ ఎలా వస్తుందని ప్లే చేసి వెరిఫై చేసుకోండి. ఇలా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారు కదా, మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో సో ఎఫెక్ట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని లాగండి. ఇలా పెద్దగా చేసేయండి. చేసేసి ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా పెట్టేయండి. ఆడియో సింబల్ పైన ట్యాప్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఏమైనా చేంజెస్ కావాలని. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని బటర్ఫ్లై పెడదాం. దానికోసం ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బటర్ఫ్లైని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా బటర్ఫ్లైని సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేయండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇదే బటర్ఫ్లైని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి వీడియోని. ఇలా ఫార్వర్డ్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి నేమ్ మీదకి పెట్టేయండి. పెట్టేశారు కదా, పెట్టేసి ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి.
మీకు ఎలా వస్తుంది ఏంటో అని తెలుస్తుంది. సో చూడండి, మనకి బటర్‌ఫ్లైస్ అయితే ఈ విధంగా మూవ్ అవుతుంటుంది. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి ఒక మంచి మ్యూజిక్ పెట్టుకుందాం. దానికోసం ఫస్ట్‌కొచ్చేసి ఆడియో పైన ట్యాప్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లో మీరు నేను ఇచ్చిన మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్నైనా పెట్టుకోండి, లేదా మీకు నచ్చిన దేన్నైనా పెట్టుకోండి. ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి వచ్చేస్తుంది, పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేశారనుకోండి, మీకు ఆ సాంగ్తో కలిపి సో ఈ విధంగా వస్తుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.